श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। దేహాతీతుడు విదేహుడైన వేళ అది 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ మంగళవారం, విజయదశమి పర్వదినం. మధ్యాహ్నం సుమారు 2 గంటలవుతోంది. చాంద్రమానాన్ననుసరించి దశమి ఘడియలు దాటి ఏకాదశి ఘడియలు ప్రవేశించాయి. శ్రీ సాయిబాబా మహాసమాధిగతులయ్యారు. రాష్ట్రం నలుమూలలకు ఆ వార్త దావానలంలా వ్యాపించింది. సాయి భక్తుల గుండెల్లో బడబానలం బద్దలయ్యింది. ఆనందకందమైన శ్రీ సాయి దివ్యమంగళ రూపాన్ని పరవశంతో కన్నులారంగా చూస్తూ ఆనంద భాష్పాలు రాల్చిన కన్నులు బాబా యొక్క భౌతిక కాయం ఇక కనుమరుగవుతుందనేసరికి శోకాశ్రువులతో నిండిపోయాయి. వారి ఎద నుండి ఎగసిపడుతున్న సాయి మమతల మధుర స్మృతులు, ఆ జ్ఞాపకాల ఆవేగపు ఒరిపిడి నుండి ఆ రోజులు మరిక తిరిగి రావు అనే వీడి నిట్టూర్పు, ఆ నిట్టూర్పు నిండించిన ఏదో శూన్యతాభావం, ఆ భావానికి అర్థంగా అలుముకుంటున్న అభద్రతాభావం, ఏదో అంతుపట్టని నిస్సహాయత, నిస్తేజత, స్తబ్దత. దేహత్యాగానికి ముందు నాకిక్కడ ఏం బాగాలేదు, నన్ను దగ్డీవాడాకు తీసుకుపోండి, అక్కడ నాకు పెద్ద పెద్ద వాళ్ళు సేవలు చేస్తారు అన్నారు బాబా. దాన్ని బాబా తమ దేహాన్ని బూటివాడలో సమాధి చేయమని చేసిన ఆదేశంగా భావించారు భక్తులు. బూటివాడలో మురళీధర విగ్రహ ప్రతిష్టకు కేటాయించిన జాగాలో గుంట త్రవ్వడం మొదలైన పనులు ప్రారంభించారు. తండోపతండాలుగా ప్రజలు బాబా దర్శనానికి రాసాగారు. అందరూ సందర్శించుకోవడానికి వీలుగా ఆ సద్గురునాథుని పవిత్ర పార్థివ దేహాన్ని మసీదులో కూర్చుండబెట్టారు. విపరీతమైన రద్దీ. ఆ దేహాతీతుని భౌతిక దేహాన్ని చివరిసారిగా సాక్షాత్కరించుకునే భాగ్యాన్ని పొందేందుకు ఒక్కొక్కరు 5-6 గంటలు వేచి ఉండవలసి వచ్చిందట. ఇంతలో బాబాను ఎక్కడ ఎలా సమాధి చేయాలి అనే విషయంలో వివాదం బయలుదేరింది. దేహత్యాగానికి ముందు నన్ను దగ్డీవాడాకు తీసుకుపోండి అని బాబా అన్నమాట తమ దేహాన్ని బూటీవాడాలో సమాధి చేయమని బాబా ఇచ్చిన ఆదేశంగా భావించి చాలామంది భక్తులు బాబా దేహాన్ని బూటీవాడాలో సమాధి చేయాలని నిశ్చయించారు. అయితే సిరిడి గ్రామంలోని కొందరు వృద్ధులు బాబా ముసల్మాన్ అనే భావనతోనో లేదా ఊరి మధ్య సమాధి ఉండటమేమిటనే ఛాందస మూఢ విశ్వాసాల వల్లనో బాబా దేహాన్ని ఊరి బయట శ్మశానంలో సమాధి చేయాలని వాదించారు. శ్రీ అమీర్ శక్కర్ వంటి చాలామంది ముస్లిం సాయి భక్తులు కూడా బాబా దేహాన్ని ఇస్లాం మత సాంప్రదాయానుసారం ఖబరిస్తాన్ అంటే శ్మశానంలో ఆరుబయట సమాధి చేసి దానిపై గోరీ కట్టాలని పట్టుబట్టారు. బూటీవాడ శ్రీ గోపాలరావు బూటీ స్వంత ఆస్తి గనుక ముందు ముందు భవిష్యత్తులో ముస్లిములను సమాధి మందిరంలోనికి ప్రవేశించేందుకు అడ్డుకోవచ్చనేది వారి భయం. మొదట శ్యామా కూడా బాబాను బూటీవాడలో సమాధి చేయడానికి వ్యతిరేకించాడు. తాత్యా కోతే పాటిల్ అభిమతం మాత్రం బాబా దేహాన్ని బూటీవాడలో సమాధి చేయాలని. కానీ ఆయన తీవ్ర అనారోగ్యంతో మంచం దిగలేకున్నాడు. అందువల్ల శ్రీ తాత్య తన ఆప్త మిత్రుడైన శ్రీ రామచంద్ర పాటిల్ను పిలిచి తమ దేహాన్ని బూటీవాడలో సమాధి చేయడం బాబా అభిమతమని, అందువల్ల ఎలాగైనా బాబా ఆదేశాన్ని అమలుపరిచేలా చూడమని కోరాడు. సిరిడి గ్రామస్తులలో చాలామంది, ముఖ్యంగా యువకులు, బాబా దేహాన్ని బూటీవాడలోనే సమాధి చేయాలని వాదించారు. ఆ వర్గానికి శ్రీ రామచంద్ర పాటిల్ నాయకత్వం వహించాడు. శ్రీ రామచంద్ర పాటిల్ పక్షాన శ్రీయుతులు బయ్యాజీ పాటిల్ కోతే, బప్పాజీ లక్ష్మణ్ రత్నపార్ఖీ, బాలాజీ పిలాజీ గురు, సంతాజీ భివసన్ షేల్కే,
వామనరావు మాన్కోజీ గోండ్కర్, మార్తాండ్ భగత్ సోనార్, తాత్య తుకారాం పాటిల్ షిండే, నివృత్తి హనుమంత్ గోండ్కర్, అప్ప బహీర్ గోండ్కర్, భవాడు దులబ్ భిల్, సఖారాం రామ్జీ కోతే, దాదా మహదూ గోండ్కర్, తుకారాం భారుకు మహార్, యాదవ్ రఘునాథ్ షిండే లాంటి యువకులు నిలిచారు. బాబాను ఎక్కడ సమాధి చెయ్యాలి అన్న అంశంపై వాదోపవాదాలు, తర్జన భర్జనలు తీవ్రమయ్యాయి. గ్రామం 2 వర్గాలుగా చీలిపోయింది. సాయంత్రానికి రహతా నుండి ఫౌజ్దారు అంటే పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. సిరిడి గ్రామ పోలీసు పటేల్ సంతాజీ పాటిల్ షల్కే ఆధ్వర్యంలో పంచనామా జరిగింది. బాబాకు వారసులెవరూ లేకపోవడం చేత బాబాకు చెందిన వస్తువులన్నింటినీ ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని నిర్ణయించడం జరిగింది. కానీ బాబాను ఎక్కడ సమాధి చేయాలన్న అంశంపై వివాదం మాత్రం పరిష్కారం కాలేదు. మంగళవారం రాత్రంతా హోరాహోరీగా వాద చర్చలు జరిగాయి. ఇక తెల్లవారితే బుధవారం అనగా శ్యామా మేనమామ అయిన లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి, త్వరగాలే, బాపుసాహెబ్ జోగ్ నేను మరణించాననుకుంటున్నాడు, అందువల్ల అతడు ఆరతి ఇవ్వడానికి రాడు, నీవు వచ్చి కాకడ ఆరతి ఇవ్వు అని ఆదేశించారు. బాబా ఆ స్వప్నంలో చెప్పినట్లే ప్రతిరోజూ బాబాకు ఆరతులు నిర్వహించే జోగ్ ఆ ఉదయం కాకడ ఆరతి ఇవ్వడానికి రాలేదు. మసీదులో ఉన్న మౌల్వీలు ఎంత అభ్యంతరం పెడుతున్నా లెక్క చేయకుండా లక్ష్మణ్ జోషి బాబాకు కాకడ ఆరతి చేసి వెళ్ళిపోయాడు. ఆ విషయం తెలిసి జోగ్ మధ్యాహ్న ఆరతికి యథాప్రకారం వచ్చాడు. బుధవారం ఉదయం కోపర్గాం నుండి మామల్తదారు, బొంబాయి నుండి అమీర్ భాయి తదితరులందరూ వచ్చారు. బాబాను ఎక్కడ సమాధి చేయాలన్న విషయంలో ఒక పరిష్కారం కుదరకపోగా ఊరిలోని ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ పరిస్థితుల్లో మామల్తదారు ఎన్నిక ద్వారా నిర్ణయించడానికి సంతకాల సేకరణకు ఆదేశించాడు. ఓటింగ్లో 1503 సంతకాలు బూటీవాడాలో సమాధి చేయాలనే నిర్ణయానికి, 730 సంతకాలు ఊరి బయట శ్మశానంలో సమాధి చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. మెజారిటీ అభిప్రాయం బాబా దేహాన్ని బూటీవాడాలో సమాధి చేయడానికి వచ్చినా ఆ అంశం పెద్ద ఎత్తున గ్రామంలో తగాదాలకు, మత ద్వేషానికి కారణమై శాంతి భద్రతల సమస్యగా పరిణమిస్తుందేమోననే భయంతో మామల్తదారు ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే తప్ప తానే నిర్ణయం తీసుకోలేనని, లేకపోతే ఈ విషయంలో జిల్లా కలెక్టర్తో సంప్రదించవలసిందేనని అన్నాడు. జిల్లా కలెక్టర్తో సంప్రదించడానికి శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ స్వయంగా అహ్మద్నగర్ బయలుదేరాడు. శ్రీ దీక్షిత్కు ప్రభుత్వ అధికారులతో ఉన్న పరిచయం, పరపతి, కార్యసాధనలో ఆయన సామర్థ్యం అందరూ ఎరిగినదే. శ్రీ దీక్షిత్ గనక జిల్లా కలెక్టర్ను కలిస్తే జరగబోయేదేమిటో ఊహించిన భక్తులు రాజీ ప్రయత్నాలకు అంగీకరించారు. ఆ ఒప్పందం ప్రకారం బాబాను ఇస్లాం మతాచార ప్రకారం పెట్టెలో పండుకొనబెట్టి సమాధి చెయ్యాలని, సమాధి మందిరంలోకి, మసీదులోకి మహమ్మదీయులు వచ్చి ఆరాధించడానికి ఏ ఆటంకం ఉండకూడదనే షరతులపై బాబా భౌతిక కాయాన్ని బూటీవాడాలోనే సమాధి చేయడానికి ఏకాభిప్రాయం కుదిరింది. ఈ వ్యవహారమంతా ముగిసేసరికి బుధవారం మధ్యాహ్నమైంది. వివాదం పరిష్కారమైన వెంటనే బాబా భౌతిక కాయానికి స్నానం చేయించి 4 చక్రాల బండిలో కూర్చుండబెట్టి పైన అర్ధచంద్రాకృతిలో ఒక చంద్రప్రభను అంటే ఆర్చిని ఏర్పాటు చేసి గుర్రం, పల్లకి మొదలైన హంగులతో పెద్ద ఎత్తున గ్రామమంతా ఊరేగించి బూటీవాడాలో ఉంచారు. బుధవారం మధ్యాహ్నం శ్రీ బాపుసాహెబ్ జోగ్ మసీదులో బాబాకు ఆరతి ఇచ్చి తాను మామూలుగా నిత్యం చేసే విధంగా బాబా చేతివేళ్లు తెరిచి బాబా చేతిలో దక్షిణ ఉంచి మళ్ళీ బాబా పిడికిలి మూశాడు. బాబా సమాధి అయి అప్పటికి సుమారు 21 గంటలయింది. అయినా బాబా చేతివేళ్లు ఏమాత్రం బిగుసుకుపోకుండా చాలా సులువుగా తెరిపిస్తే తెరుచుకుని మళ్ళీ మూసేస్తే మూసుకున్నాయి. బాబా దేహత్యాగం చేసిన తరువాత బూటివాడలో సమాధి చేయడానికి సుమారు 26 గంటలు పట్టింది. ఇన్ని గంటలున్నా బాబా దేహం బిగిసిపోవడం జరగలేదు.
నిద్రపోతున్న వారి అవయవాల మాదిరి సులభంగా వంగుతున్నాయి. భక్తులు ఏమాత్రం శ్రమ లేకుండా బాబా కఫ్ని కూడా విప్పివేయగలిగారు. బాబా సమాధిని పలుకతో కప్పివేయడానికి ముందే సమాధిలో బాబా సటక, చిలుం, సూది, దారపుండలు, పువ్వులు, సుగంధ ద్రవ్యాలు సమర్పించారు. బాబా వద్ద సుమారు 12 అంగుళాల పొడవు, 9 అంగుళాల వెడల్పు, 3 అంగుళాల మందం గల ఒక పెద్ద ఇటుకరాయి ఉండేది. దాన్ని ఆయన కూర్చున్నప్పుడు చేతి క్రింద, పరుండే సమయంలో తలదిండుగా వాడేవారు. ఆ ఇటుక బాబా యొక్క గురుప్రసాదమని కొందరు భక్తులు భావించేవారు. అయితే బాబా ఎప్పుడూ అది తమ గురుప్రసాదమని స్పష్టంగా చెప్పినట్లు నిర్దిష్టమైన ఆధారాలు లేవు. బాబా సమాధి అవడానికి కొన్ని రోజుల ముందు మాధవ్ ఫాస్లే అనే భక్తుడు మసీదు శుభ్రం చేస్తుండగా పొరపాటున చేతి నుండి జారి క్రిందపడి 2 ముక్కలైంది. మహల్సాపతి ఒకనాడు ఆ ఇటుకను బాబా చేతికి అందిస్తుండగా పొరపాటున చేయి జారి క్రిందపడి 2 ముక్కలైందని మరో కథనం. ఆ సమయంలో బాబా మసీదులో లేరు. ఆయన తిరిగి వచ్చి ఇటుక పగిలిపోయి ఉండడం చూస్తే ఎంతో ఉగ్రులవుతారని భక్తులు భయపడ్డారు. కాని మసీదుకు తిరిగి వచ్చిన బాబా ఆ విరిగిన ఇటుకను చూసి ఏమాత్రం ఆగ్రహం వ్యక్తం చేయలేదు. నిర్లిప్తంగా ఆ ఇటుక ముక్కలను చేతిలోకి తీసుకుని కంటనీరు తిరుగుతుండగా, అయిపోయింది, పూర్తయిపోయింది, ఈ జన్మలో ఈ ఇటుకతో ఉన్న సంబంధం తీరిపోయింది, ఇక వెళ్ళక తప్పదు అన్నారు. బాబా విచారం చూచి ఆ పగిలిన ఇటుకను వెండితో కాని బంగారంతో కాని అతికించి ఇస్తానన్నాడు శ్రీ బూటి. కాని బాబా అనుమతించలేదు. అయితే బాబా భౌతిక కాయాన్ని సమాధి చేసేటప్పుడు భక్తులు ఆ ఇటుకను వెండి తీగతో చుట్టి అతికించి బాబా తల క్రింద ఉంచారు. బాబా వద్ద పైన పేర్కొన్న ఇటుకే కాక ఒక పాత గుడ్డ సంచి కూడా ఉండేది. ఎవరినీ బాబా దాన్ని ముట్టుకోనిచ్చేవారు కాదు. అందువల్ల దానిలో ఏం వస్తువులుండేవో ఎవరికీ తెలియదు. బాబా మహాసమాధి అనంతరం భక్తులు ఆ గుడ్డ సంచిని విప్పి చూస్తే అందులో కాశీనాథ్ షింపి ఎప్పుడో బాబాకు సమర్పించిన జీర్ణావస్థలోనున్న ఒక ఆకుపచ్చ కఫ్ని, టోపీ ఉన్నాయి. బాబా వాటిని అంత అపురూపంగా ఎందుకు దాచుకున్నారో ఎవరికీ అంతుబట్టే విషయం కాదు. ఆ కఫ్నీ, టోపీని యథాతథంగా ఆ సంచిలోనే పెట్టి ఆ సంచిని కూడా సమాధిలో ఉంచారు. ఈ తంతు అంతా ముగిసి సమాధి మూసివేసేసరికి బుధవారం సాయంత్రం సుమారు 4 గంటలయింది. బాబా భౌతిక కాయాన్ని సమాధి మందిరంలో దర్శనార్థం ఉంచినప్పుడు బాబా నోటి వెంట కొంచెం రక్తం వచ్చిందట. ఇది వైద్య శాస్త్ర రీత్యా అపూర్వమైన విషయం. అయినా ప్రేగులను వెడలగ్రక్కి శుభ్రం చేసుకోవడం, ఖండయోగం మొదలైన అసాధారణ యోగ ప్రక్రియలే కాక 33 సంవత్సరాల క్రిందట 3 రోజుల పాటు మరణించి కూడా మేల్కొన్న శ్రీ సాయికి సామాన్య ప్రకృతి ధర్మాలు వర్తించకపోవడంలో ఆశ్చర్యం లేదు. బాబా సమాధి అయిన మరుసటి రోజు అంటే బుధవారం తెల్లవారుజామున అప్పుడు పండరీపూర్లో ఉన్న శ్రీ దాసగను మహారాజుకు బాబా స్వప్నంలో దర్శనమిచ్చి మసీదు కూలిపోయింది, నూనె వర్తకులు నన్నెంతో వేధించారు, అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, ఈ విషయం చెప్పడానికే వచ్చాను, నీవు వెంటనే వచ్చి నా సమాధిని పూలతో కప్పు అన్నారు. తెల్లవారగానే బాబా సమాధి అయిన వార్త సిరిడి నుండి అందింది. దాసగను హుటాహుటిన తన శిష్య బృందంతో సిరిడీ చేరి సమాధిని పూలతో కప్పాడు. సిరిడీలో నామ సంకీర్తన, అన్న సంతర్పణ జరిపించాడు. బాబా దేహత్యాగం చేయగానే నానావలి పెద్ద ఎత్తున విలపిస్తూ, మామా నీవు లేకుండా నేను బ్రతకలేను, నేను నీతో వచ్చేస్తాను అని అంటూ అన్నపానీయాలు మానివేసి బాబా సమాధి అయిన 13వ రోజున తాను దేహత్యాగం చేశాడు. బాబా సమాధి అయిన కొంతకాలం తరువాత ఒక ఇమాం 2 పిల్లలను బాబా సమాధి వద్ద బలివ్వడానికి యత్నిస్తుండగా సమయానికి తాత్యాకోతే పాటిల్, రామచంద్ర పాటిల్ పోయి అతన్ని వారించి పంపివేశారట. ఈ విషయాన్ని శ్రీ గోఖలే అనే సాయి భక్తుడు తన మరాఠీ గ్రంథంలో పేర్కొన్నాడు.
మొదటి రోజుల్లో వారానికి ఒక్కరోజు మాత్రమే సమాధికి అభిషేకం చేసేవారు. అప్పట్లో ఆ సేవ ప్రధానంగా శ్రీ అబ్దుల్ బాబా నిర్వహించేవారు. బాబా మహాసమాధి అయిన వెంటనే కమలాకర దీక్షిత్ అనే వ్యక్తిని బాబా నిత్య పూజాధికాలకు శ్రీ బూటీ నియమించాడు. కానీ అతను కొద్ది రోజులు మాత్రమే పనిచేసి ఆ పైన సకోరి వెళ్లి శ్రీ ఉపాసిని బాబా ఆశ్రమంలో స్థిరపడ్డాడు. బాబా సశరీరులుగా ఉండగా బాబా ఆరతులు నిర్వహిస్తుండిన శ్రీ బాపు సాహెబ్ జోగ్ కూడా బాబా సమాధి అయిన కొన్ని నెలలకు సన్యాసం పుచ్చుకొని సకోరీలో నివాసం ఏర్పరచుకున్నాడు. 1918 నుండి 1922 వరకు సిరిడీ సందర్శించే భక్తులు చాలా తక్కువ సంఖ్యలో ఉండేవారు. శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ చొరవతో శ్రీ సాయిబాబా సంస్థాన్ సిరిడీ పేర ఒక ట్రస్టు ఏర్పాటు చేయబడింది. మొదటి రోజులలో సాయిబాబా సంస్థాన్ వ్యయం నెలకు 250 నుండి 300 రూపాయల మధ్య మాత్రమే ఉండేది. ఈనాడు అదే కొన్ని కోట్ల రూపాయలకు చేరుకొన్నది. 1918 నుండి 1954 వరకు సమాధిపై శ్రీ సాయిబాబా ఫోటో మాత్రమే ఉండేది. 1954వ సంవత్సరం అక్టోబర్ 7వ తేదీ గురువారం విజయదశమి నాడు శ్రీ బాలాజీ వసంత తాలిం అనే శిల్పి చెక్కిన అద్భుతమైన పాలరాతి విగ్రహాన్ని సమాధి మందిరంలో ప్రతిష్ఠించడం జరిగింది.